హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి. ఇవాళ నేను షేర్ చేస్తున్న హెల్తీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీకు బిజీ మార్నింగ్స్ ఉంటే కనుక క్విక్ అండ్ ఈజీ అండ్ ఆల్సో హెల్తీ అండ్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. సో దీనికోసం నేను ఒక స్మాల్ సైజ్డ్ ఆనియన్ చాప్ చేస్తున్నా అండ్ 1 గ్రీన్ చిల్లీ మీరు అడ్జస్ట్ చేసుకోండి అండ్ 1 క్యాప్సికమ్ని స్లైస్ చేసి పక్కకు పెట్టేసుకుంటున్నా అండ్ ఆల్సో 1 బీట్రూట్ అండ్ 1 క్యారెట్ని గ్రేట్ చేసుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు ఒక బౌల్లోకి 100 grams ఆఫ్ లో ఫ్యాట్ పనీర్ని యాడ్ చేస్తున్నా అండ్ ఆల్సో చాప్ చేసి పెట్టుకున్న వెజీస్ అని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ పర్టికులర్ వెజీస్ అనే కాదు, మీకు ఏ వెజీస్ ఇష్టం ఉంటే ఆర్ ఎల్స్ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజీస్ యాడ్ చేసేసుకోండి. అండ్ దీంతోపాటు సాల్ట్ యాడ్ చేస్తున్నా, మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. అండ్ 1 teaspoon ఆఫ్ జీలకర్ర యాడ్ చేస్తున్నా, డైజెషన్ బెటర్గా అవుతుంది. అండ్ కొంచెం పసుపు అండ్ అజ్వైన్ యాడ్ చేస్తున్నా అండ్ దీంతోపాటు కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నా అండ్ కొంచెం ఇంగువ. సో ఇవన్నీ స్పైసెస్ కూడా డైజెషన్ అవ్వడానికి ఈజీ అవుతాయి. అండ్ దీంట్లోకి నేను సత్తు ఫ్లవర్ యాడ్ చేస్తున్నా. మీరు సత్తు ఫ్లవర్ ప్లేస్లో బేసన్ కూడా యాడ్ చేయొచ్చు. నేను అబౌట్ 3 to 4 tablespoons ఆఫ్ సత్తు ఫ్లవర్ యాడ్ చేసేసుకొని మొత్తం దాన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ మంచిగా వెజీస్లోంచి వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి సో ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి ఫస్టే. ముందు మొత్తం మిక్స్చర్ని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు అప్పుడు చీలాస్ లాగా స్ప్రెడ్ చేసుకోవడానికి వాటర్ అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అది కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేయకండి. చీలాస్ లాగా ఫామ్ అవ్వవు అవి. అండ్ ఈలోపు నేను చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అండ్ దీంతోపాటు కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అండ్ గ్రీన్ చిల్లీ మీ టేస్ట్ని బట్టి బ్లెండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఏదైతే ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉందో దాన్ని ఇట్లా రౌండ్ షేప్లోకి ఫామ్ చేసి చీలాస్ లాగా ఇట్లా స్ప్రెడ్ చేసేస్తున్నాను. సో ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ ఫైబర్, ప్రోటీన్ అండ్ ఆల్సో హెల్దీ కార్బ్స్. సత్తు ఫ్లవర్ యాడ్ చేశాను. సో ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్సో మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో బోత్ ద సైడ్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కవర్ చేసి కుక్ చేసుకోండి. మీరు వెజీస్ చాప్ చేయడానికి కూడా టైం లేదు, ఒకవేళ బిజీ మార్నింగ్స్ ఉన్నాయి అని అనుకుంటే మీరు ముందు రోజే వెజీస్ని చాప్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఈజీ ఫర్ యూ ఇన్ ద మార్నింగ్. సో డూ ట్రై దిస్ హెల్తీ న్యూట్రిషియస్ రెసిపీ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ హౌ డిడ్ ఇట్ టర్న్ అవుట్ ఫర్ యూ. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఫాలో పల్లవి నరేష్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యూ లైక్ ద రెసిపీ హిట్ దట్ లైక్ బటన్. ఎలాంటి రెసిపీ రికమెండేషన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.